వెల్కమ్ బ్యాక్. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువ పెంచడం అనేది దాదాపు ఖరారైపోయింది. అంటే ప్రాంతాలను బట్టి ముఖ్యంగా సాగేతర స్థిరాస్తులు ఈ లెక్కలో 3 రకాలుగా విభజించి భూముల విలువ పెంచాలి అని చెప్పేసి ప్రతిపాదనలు కూడా సిద్ధమయ్యాయి. ప్రాంతాలను బట్టి మార్కెట్ విలువను బట్టి ఏ ప్రాంతంలో ఎంత ఉన్నటువంటి రేటు కన్నా ఆల్మోస్ట్ మ్యాక్సిమం 100% అయితే మించకుండా పెంచండి అని చెప్పేసి 5 to 100% మధ్యలో, కొన్ని చోట్ల 50% పెరిగేటువంటి అవకాశం ఉంటుంది, కొన్ని చోట్ల అంటే ప్రాంతాలను బట్టి అక్కడటువంటి మార్కెట్ విలువను బట్టి పెంచేటువంటి అవకాశం ఉంటుంది. సో దీంతో డెఫినెట్గా ప్రభుత్వానికైతే మంచి ఆదాయమే సమకూరే అవకాశం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం భూములు కొనాలి అని అనుకునేటువంటి వాళ్లకు ముఖ్యంగా వాళ్ళపై ఎటువంటి ఎఫెక్ట్ పడుతుంది ఏంటి అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. డెఫినెట్గా మార్కెట్ విలువను బట్టే భూములు కొంటారు, బట్ రిజిస్ట్రేషన్ అనేది వాళ్ళకు సంబంధించి రకరకాల పద్ధతుల్లో చేస్తున్నారు. అది మనం చూస్తూనే ఉన్నాం. సమ్ టైమ్స్ అది చాలా రాంగ్ అని కూడా అనిపిస్తూ ఉంటుంది. సో మార్కెట్ విలువను పెంచితే, మార్కెట్ విలువ గనక ఈ రిజిస్ట్రేషన్లకు సంబంధించినటువంటి లెక్కలు పెంచితే ఏ విధంగా ఉంటుంది ఏంటి అన్న దానిపైన చర్చిద్దాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు బీజేపీ నాయకులు మహేష్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్ మహేష్ గారు. అండ్ వెంకట్ నాయక్ గారు, వీరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు. వెంకట్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే మేడం. నమస్తే అండి. డాక్టర్ దత్తాత్రేయ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి దత్తాత్రేయ గారు, వెల్కమ్ టు ద డిబేట్. మ్యూట్లో ఉన్నట్టున్నారండి దత్తాత్రేయ గారు మీరు. నమస్తే అమ్మా. నమస్తే. నమస్తే అండి. దత్తాత్రేయ గారు, ముందుగా మీరు చెప్పండి, అంటే ఈ డెసిషన్ పట్ల మీ యొక్క అభిప్రాయం చెప్పండి. తర్వాత ఇందులో ఎటువంటివి ఇబ్బందులు ఏమున్నాయి, నాకు సంబంధించిన డౌట్స్ కూడా నేను అడుగుతా. గుడ్ మార్నింగ్ జ్యోష్ణ గారు, మీకు, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు, యాజమాన్యానికి, ప్యానెల్లో ఉన్నటువంటి వివిధ పార్టీల నాయకులకు ఒకటి చాలా క్లారిటీగా అర్థమవుతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వ్యక్తులు ఇవాళ రాష్ట్రాన్ని పాలిస్తూ ఉన్నారు. అది రెవెన్యూ శాఖ మంత్రి అయినా, రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, ఎవరైనా కూడా భూముల కేంద్రంగా రాజకీయం తప్ప, భూముల కేంద్రంగా వాళ్ళ ఆలోచనలు తప్ప రాష్ట్ర ప్రజలకు ఏదైనా సంక్షేమ పథకాలు కానీ, డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ చేద్దామన్న ఆలోచన లేకపోవడం దురదృష్టకరం. ఇవాళ ఏదైతే రెవెన్యూ భూముల సవరణ కార్యక్రమానికి నాంది పలికినరో, ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద రేవంత్ రెడ్డి సర్కార్, లఘుచర్ల భూముల నుంచి మొదలుకొంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు కావచ్చు, ఇండస్ట్రియల్ భూములు కావచ్చు, హైడ్రా పేరు మీద కూల్చివేతలు కావచ్చు, మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న భూములను లాక్కోవడం కావచ్చు, ఖమ్మంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి భూముల విషయం కావచ్చు, భూదాన్ భూములు. సో ఏది చూసినా కూడా భూములు సవరించాలా, రిజిస్ట్రేషన్ విలువలు పెంచాలా, దాంతో డబ్బులు తీసుకోవాలా. ఇవాళ ఎకరా ప్రభుత్వ భూమి విలువ 1,75,000 నుంచి 2,75,000 వరకు సవరిస్తూ ఉన్నారు. దాంట్లో 3 రకాల కేటగిరీలు చేస్తూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న భూములు ఒక రకమట, తర్వాత జాతీయ రహదారులపై ఉన్నటువంటి భూమి ఒక రకమట, మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి భూమి ఒక రకమట. అంటే ఏ ప్రాంతాల్లో ఏ విలువతో భూములు ఉంటే ఆ విలువతోనే ప్రభుత్వ ఆదాయాన్ని నింపుకోవడంతో పాటు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు దాన్ని ఆర్థిక లావాదేవీగా మార్చుకొని పేద ప్రజల భూములని లాక్కోవాలనేటువంటి కుట్రలో భాగంగా ఇవాళ. అంటే దత్తాత్రేయ గారు, ఎక్కడ కొనుక్కోవడం అంటే కొనుగోలు అమ్మకాలు జరిగినా కూడా మార్కెట్ విలువ బట్టి ఉంటుంది, ప్రభుత్వ లెక్క వేరే విధంగా ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వానికి నష్టమే కనిపిస్తోంది, కానీ మామూలుగా ఆ రేటు ఉంటే ఆ రేటు ప్రకారమే కొంటారు కదా, దానికి తగ్గ రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువ ఏడుంది మేడం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉన్న భూముల విలువలన్నీ పడిపోయినాయి. ఇవాళ కూల్చివేతలు చేస్తూ ఉంటే ఎవడు భూమి విలువని పెంచి కొనుక్కుంటాడు? లేని విలువని ఆపాదించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మార్కెట్ విలువ ఒక రకంగా ఉంది, ప్రభుత్వ విలువ ఇంకో రకంగా ఉంది. అసలు మార్కెట్ తెలంగాణ రాష్ట్రంలో లేనే లేదు కదా. రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలైంది, భూముల విలువలు పెరిగే పరిస్థితే లేదు. తీసుకున్న ప్రతి నిర్ణయం తుగ్లక్ నిర్ణయాలు అయిన తర్వాత ప్రజలు విసిగి వేసారిపోయినరు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక్కటి కుప్పకూలడంతో దాని అనుబంధ రంగాలు ఉన్నటువంటి మిగతా అన్ని కూడా కన్స్ట్రక్షన్ కావచ్చు, స్టీల్ వ్యాపారాలు కావచ్చు, మిగతా కూలీలు, కూలీ పనులు చేసుకునే దిన కూలీల జీవన ప్రమాణాలు పడిపోయినాయి. ప్రతిదీ కూడా దాని మీద ఆధారపడ్డ రంగం అంతా కూడా కుదేలైంది కదా. ఇవాళ భూముల విలువలు పెంచినంత మాత్రాన అది పుంజుకుంటుంది అనుకోవడం అసాధ్యం మేడం. ఇది కేవలం ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వ భూముల్ని ఇవాళ వ్యాపారం చేయాలని అంటే ఇక్కడ పుంజుకోవడం కోసం ఇటువంటి నిర్ణయం తీసుకుంటారు అని అనుకోను. కాకపోతే ఏదైతే గ్యాప్ ఉందో మార్కెట్ విలువకు, అంటే రిజిస్ట్రేషన్ చేయించుకునేటువంటి దానికి సంబంధించిన ఆ గ్యాప్ను, అంటే మరి వ్యత్యాసం అయితే చాలా పెద్ద ఎత్తునే ఉంది కదా. సో కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటున్నారు, బట్
రిజిస్ట్రేషన్ చేసుకోవడము కొంత ఒక అమౌంట్ ఒక విధంగా ఇచ్చి లోన్కి వెళ్ళినప్పుడు మాత్రమే ఈ రిజిస్ట్రేషన్ ఫీజులు అనేవి ఈ లెక్కలో చూపిస్తున్న మార్కెట్ విలువతో చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ మిగతా అన్ని టైంలో ప్రభుత్వ లెక్క తక్కువ ఉంటే దీని ప్రకారమే రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్న సిచ్యువేషనే కనిపిస్తోంది. మేడం నేనేమంటున్నా, భూమి విలువ పెంచేటప్పుడు భూమి యొక్క వాస్తవ విలువని లెక్క కడుతుంది కదా. రైతు అయినా లేకపోతే వ్యాపార వ్యక్తులైనా ఎవరైనా భూమి తీసుకునేటప్పుడు ఒక ఇండస్ట్రియల్ ఏర్పాటు చేయడానికి తీసుకున్నారు అనుకుందాం, వాస్తవ మార్కెట్ విలువ ఎంత ఉందో తెలుసుకుంటారు కదా. ప్రభుత్వం ఇండస్ట్రీలకు ఇచ్చేటువంటి భూముల వెసులుబాట్లు నేను వాటి గురించి మాట్లాడతాను. ప్రభుత్వం భూమి ఇస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తుంది, రోడ్లు ఇస్తుంది, వాటర్ ఇస్తుంది, వాళ్ళు ఆ ఇండస్ట్రీలు పెట్టి ఉద్యోగాలు కల్పిస్తారు, అది వేరు. ప్రభుత్వము మార్కెట్ విలువని పెంచాలనుకుంటుంది. ప్రభుత్వ మార్కెట్ విలువను, జనరల్గా మార్కెట్లో ఉండే విలువ కాదు, ప్రభుత్వము లేని మార్కెట్ విలువని పెంచి రైతుల దగ్గర నుంచి లేకపోతే ఎవరైతే భూమి కొనుగోలు చేస్తా ఉన్నారో కొనుగోలుదారుల నుంచి డబ్బులు దండుకోవాలా. ఇప్పుడు ఇవి రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచినట్టు మేడం. ఇప్పుడు దత్తాత్రేయ అవును, రిజిస్ట్రేషన్ ఫీ పెరగడం కోసమే కదా. అయితే ఇప్పుడు మీరు అన్న లెక్క ప్రకారం ప్రభుత్వం పెంచిన లెక్క ప్రకారం భూమి విలువ అంత ఉండలేదు కదా, రియల్ భూమి పడిపోయింది అని అంటున్నారు. ఇప్పుడు పెంచిన తర్వాత ఇంతకన్నా తక్కువగా ఉంటుందా బయట రేటు? మేడం మార్కెట్ రేట్ ఇంతకన్నా తక్కువ ఉంటుందా? నేను అనట్లేదు, మార్కెట్ విలువ ఎప్పటికీ ఎక్కువనే ఉంటుంది, భూమి విలువ ప్రభుత్వ విలువ తక్కువ ఉంటుంది. ప్రభుత్వ విలువ తక్కువ ఉంటుంది, కానీ ప్రభుత్వ విలువ పెరిగిన తర్వాత మార్కెట్ విలువ కూడా పెరుగుతుంది కదా. అప్పుడు కొనుగోలు సామర్థ్యం పడిపోతుంది కదా, కొనేటువంటి వ్యక్తులు ముందుకు రారు కదా. ఇప్పుడే మునుగుతున్న నక్క మీద తాటికాయ పడ్డట్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది, భూ కొనుగోలు వ్యాపారాలు జరుగుతలేవు. ఇప్పుడు ఈ 3 రకాల స్లాట్స్ బుక్ చేయడం వల్ల 3 రకాల వేరియేషన్స్ ఉండడం వల్ల అది ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గట్లేదు కదా. ఇప్పుడు ఎక్కడైనా భూముల తగ్గే ప్రయత్నం జరిగిందా? పెంచడమే జరుగుతుంది కదా. బీజేపీ నాయకుల వాయిస్ తీసుకుందాం ఒకసారి. మీ ఒపీనియన్ ఏంటండి ఈ విధమైన పెంపు పైన? మేడం గుడ్ మార్నింగ్ జోష్న గారు, మీకు ప్యానలిస్ట్ అందరికీ అలాగే హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము దీన్ని తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఒక 2 సార్లు వాళ్ళు కూడా భూముల విలువలు పెంచడము, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ విలువ పెంచడము ఇలాంటివి జరిగినాయి. అయితే గతంతో పోలిస్తే ప్రస్తుతం తెలంగాణ లోపల ఒక 2 సంవత్సరాలుగా చూస్తే రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైపోయింది అనేది మాత్రం వాస్తవం. ఈరోజు అన్రిజిస్టర్డ్ కన్స్ట్రక్షన్ అయినటువంటి ఫ్లాట్స్ విత్ ఫర్నిచర్తో పాటు కంప్లీట్ అయినటువంటి ఫ్లాట్స్ సుమారు 2 లక్షల ఫ్లాట్లు అమ్ముడు ఒక ఖాళీగా ఉన్నాయి అనేది వాస్తవము. హై రేంజ్ బిల్డింగ్స్లో అవన్నీ కూడా అమ్ముడు ఒక సేల్స్ కాక అట్నే ఆగిపోయినాయి అనేది వాస్తవం. రేరా చెప్తున్న లెక్కలు అవి. అయితే తెలంగాణ లోపల ఇప్పుడున్నటువంటి ఇంతకుముందే దత్తన్న మాట్లాడుతూ చెప్పిండు, మూలిగా నక్క మీద తాటిపండు పడ్డట్టు తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కుదేలైపోయింది. చాలా చోట్ల ఈరోజు వెంచర్లు వేసినటువంటి వెంచర్లో ఖాళీగా ప్లాట్లు కనబడతా ఉన్నాయి, రిజిస్ట్రేషన్ చేసుకోవట్లేదు, డబ్బులు లేకపోవడం, మనీ ఫ్లో కాకపోవడం, ఒకవైపు హైదరాబాద్ కావచ్చు, ఇంకోవైపు మార్కెట్లో డబ్బులు తిరిగే పరిస్థితి లేని కారణంగా ఈ రియల్ ఎస్టేట్ కంప్లీట్గా తగ్గిపోయింది. ఇటు ఫ్యూచర్ సిటీ అని లేకపోతే ఇంకోవైపు అని చెప్పేసి ఈ ఏదైతే ఫార్మా సిటీని తీసుకుపోయి ఇంకోవైపు తీసుకునే కారణంగా ఇంకోవైపు లగచర్ల. సో దీని కారణంగా ముఖ్యంగా హైదరాబాదు ఈ సరౌండింగ్ ప్రాంతం ఓఆర్ఆర్ బయట కావచ్చు, RRR లోపల కావచ్చు, ఈ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ అనేది చాలా వరకు పడిపోయింది. ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచడం కారణంగా భూముల వాల్యూ పెరిగిందంటే ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా పెరుగుతాయి. సో ఇది కొంత రియల్ ఎస్టేట్ రంగానికి, తర్వాత పేద మధ్యతరగతి ప్రజలకు, ముఖ్యంగా పెద్ద బడా వ్యాపారులకు అయితే కొంతవరకు వాళ్ళు ఓకే అవుతారు. కానీ ఈ చిన్నటువంటి 1 ప్లాట్ 2 ప్లాట్లు కొనుక్కునే వాళ్ళకు ఒక 200 గజాలు భూమి కొనుక్కొని దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని ఇల్లు కట్టుకునే వాళ్ళకి కావచ్చు, లేకపోతే ఒక అపార్ట్మెంట్ లోపల ఫ్లాట్ కొనుక్కునే వాళ్ళకు ఇది కొంతవరకు ఇబ్బందికరమైన పరిస్థితి. వాస్తవంగా 2500 నుంచి 3000 చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. 3500 ఇప్పుడు అపార్ట్మెంట్ లో కొనుక్కునే వాళ్ళైనా ఇప్పుడు మీరు అన్నట్టు కొనుక్కునేటప్పుడు లక్షలు పోస్తాం, బట్ గవర్నమెంట్ కట్టేదానికోసం మాత్రం ఆలోచిస్తాం. అంటే ఎందుకు? ఇప్పుడు ఒక బ్యాంకుతో వెళ్ళామనుకోండి, డెఫినెట్గా ఏమైతే వెళ్తామో ఆ లెక్కల్లో ఉంటాయి, పూర్తి స్థాయిలో కడతారు. ఈ ఫుల్ ఎక్కువ అమౌంట్ ఉన్నటువంటి వాళ్ళు కాస్త ఇంకా చెప్పాలంటే ఈ మాటలు నేను చెప్పొద్దో కొంత ఇచ్చి ఇవ్వనట్టు బ్లాక్లో ఇవ్వడము అట్లాంటివి చేసి కొద్ది అమౌంట్ మాత్రమే చూపించి ఆ లెక్క ప్రభుత్వ లెక్క ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. ఇక్కడ అట్టట్టు ఉన్న వాళ్ళు డెఫినెట్గా బ్యాంకులతో లింకప్ అయిపోయి పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ ఫీ కడుతున్నారు. ఉన్నవాళ్ళు ఈ దాచిపెట్టే బదులు రిజిస్ట్రేషన్ ఫీ ప్రభుత్వ లెక్క ప్రకారం కడితే ఏంటి తప్పేంటి? అంటే మార్కెట్ విలువ ఉంటే యాస్టీస్గా కడుతున్నారా? కట్టట్లేదు. సో ఆ లెక్కకు తీసుకురావాల్సింది కదా. ఇక్కడ ఎక్కువ లబ్ధి పొందుతున్న వాళ్ళు ఎవరు చెప్పండి మీరు? సో అయితే మేడం
ఎందుకు ఇప్పుడు పేద మధ్యతరగతులు కూడా ఒక్కొక్క రూపాయి దాచిపెట్టుకొని వాళ్ళు తీసుకొని ఈరోజు భూములు కొనుక్కుంటూ చిన్న చిన్న ప్లాట్లు అపార్ట్మెంట్లు కొనే వాళ్ళ విషయంలో ఇది చాలా తీరని అన్యాయంగా అవుతుంది. ఈరోజు బ్యాంక్ లోన్తో పోయినప్పుడు కూడా మార్కెట్ వాల్యూ పెంచిన తర్వాత అదే మేడం నేను అదే చెప్తున్నా. ఇప్పుడు మార్కెట్ 50 లక్షలు అంటే మార్కెట్కు పోస్తారు, ఆ వ్యక్తికి పోస్తారు ఎవరి దగ్గర కొంటామో. ప్రభుత్వ లెక్క ఇంత ఉంది, దానికి దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకుందామంటే ప్రభుత్వానికి ఇవ్వలేం. రైట్, అదే మేడం. ఇప్పుడు ఈరోజు మార్కెట్ వాల్యూ 2500 ఉన్నటువంటి 25,000 ఉన్నటువంటి ఒక ప్రాంతంలో మార్కెట్ వాల్యూ ప్రభుత్వమే దాన్ని పెంచిన తర్వాత ఒక 50,000 అవుతుంది మేడం. 50,000 అయిన తర్వాత జ్యోత్స్న గారు మీరు ఆ భూమిని కొనడానికి పోతే 26 లోపు ఈరోజు 25,000 ఉన్నదాన్ని మీరు ఆఫ్టర్ 26 తర్వాత పోతే దాన్ని గవర్నమెంట్ దీన్ని రేటు పెంచింది కాబట్టి నేను కూడా రేటు పెంచుతా అని చెప్పేసి అమ్మేటటువంటి వ్యక్తి ఆ 25,000 ఉన్నదాన్ని దాన్ని 50,000 చేస్తాడు మేడం. మీరు అప్పుడు కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారా? ఈ 26 తారీఖు లోపు 25,000 మీకు గజం ఇస్తా అన్న వ్యక్తి మార్కెట్ వాల్యూ పెంచింది, ప్రభుత్వమే మార్కెట్ వాల్యూ పెంచింది కాబట్టి ఆటోమేటిక్గా నా భూమికి రెక్కలు వచ్చినాయి, నా భూమి విలువ పెరిగింది అని చెప్పేసి అనుకుంటాడు. అనుకొని మీకు 50,000కి అమ్ముతాడు మేడం. మీరు కొనగలుగుతారా? ఈ బ్యాంకు లోను ఇంకొకటి మనం ఒక 2 నిమిషాలు పక్క పెడదాం. బ్యాంకు లోన్కు పోయినప్పుడు 100% వాళ్ళు బ్యాంకు లోన్కు పోయినా లేకపోతే ఇంకో పోయినా మార్కెట్ వాల్యూ ఏదైతే ఉందో దానిపైన ఏదైతే 5.5% ఏదైతే ఉందో అది కడుతూ దాంతోపాటు అదనంగా ఇంకో 5% GST కలిపి ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు మేడం. బ్యాంకు పోయినా నాన్ బ్యాంకు పోయినప్పటికీ కూడా ఏదో కొద్దిమంది మార్కెట్ వాల్యూ తక్కువ చూపిస్తున్నారు. అది కంపారిటివ్లీ ఎంత ఉంటుంది మేడం? సుమారుగా అంటే ఏదో 10 to 20 to 30% తక్కువ చూపించి కొద్దిమంది ఏదో తీసుకుంటున్నారు కావచ్చు. దాంట్లో నేను కాదనట్లేదు. అయితే ఈ రోజు మార్కెట్ వాల్యూ ప్రభుత్వము ఆర్టిఫిషియల్ గా పెంచుతుంది. ఇది న్యాచురల్ గా రేట్ లేదు. రేటు ఉన్నప్పుడు పెంచడం వేరు, రేటు లేకుండా పెంచడం వేరు. ఈ రోజు ఇక్కడ స్టూడియోలో ఉన్నటువంటి వక్త మనమే పోయి ఈ రోజు 26,000 25,000 గజం కొనటంలో ఇంకో వారం తర్వాత పోయి 50,000 అంటే ఏ రకంగా పెడతాము అనేది ఒక పాయింట్ మేడం. ఎందుకంటే మార్కెట్ వాల్యూ ప్రభుత్వం పెంచింది కాబట్టి వ్యవసాయదారునికో లేకపోతే ల్యాండ్ లార్డ్కో ఉంటుంది కదా, నా భూమి వాల్యూ ప్రభుత్వం పెంచింది కాబట్టి నేను ఇంకొంచెం పెంచి అమ్ముతా అని చెప్పేసి అంటాడు. దీని కారణంగా అమ్మకాలు తగ్గిపోతాయి. ప్రభుత్వం ఏదో ఆర్టిఫిషియల్ ఇంకొక 1,100 నుంచి ఒక 3,000 కోట్ల రూపాయలు అదనంగా రాబడి తీసుకోవడం కోసం ఇది చేస్తుంది, దాంట్లో కాదనట్లేదు. కానీ ఇలాంటివి కూడా పేద మధ్యతరగతి ప్రజలకు ఎగ్జామ్షన్ ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని చెప్తాను. నేను పాయింట్ టు పాయింట్ విషయం చెప్పాను. దీంట్లో ఏదో ఒక వితండవాదం విమర్శ చేయడానికి కాదండి. ఈరోజు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ 5% ఉంది మేడం. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ రేపు ఆటోమేటిక్గా దీనిపై పెరుగుతాయి. సో దీన్ని తగ్గించడం కోసం ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటూ కూడా కొంచెం ప్రజలకు చెప్తే బాగుంటుంది. దాన్ని పెంచకుండా ఉంచితే అది అది కొంతవరకు బెనిఫిట్ అవుతుంది మేడం. ఇది ఒక పాయింట్. రెండో విషయము, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 6 నెలల్లోనే 2025 నుంచి జూన్ నుంచి డిసెంబర్ వరకు సుమారుగా 6,400 కోట్ల రూపాయలు భూముల అమ్మకం ద్వారా ఈరోజు ఆదాయం సంపాదించుకుంది కేవలం 6 నెలలు. ఈ మొదటి త్రైమాసికం ఇంకా ప్రారంభం కాకముందే 3,400 కోట్ల భూములు అమ్మడం కోసం ఆల్రెడీ రంగం సిద్ధం చేసింది ప్రభుత్వం. ఆదాయాలు పెంచడంలో కాంగ్రెస్ ఆదాయాలు పెంచడంలో కాంగ్రెస్ పార్టీ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అన్ని ఇగ్నోర్ చేసి కేవలం భూములు అమ్మాలే ఖజానా నింపుకో అన్న విధంగా ఇది చేయడాన్ని రియల్ ఎస్టేట్ బ్రోకర్ పాలన మేము ఖండిస్తా ఉన్నాం. ఓకే, వెంకట్ గారు భూమి సెంట్రిక్ గానే మీ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఒకటి, భూములపైనే గురిపెట్టారు పూర్తి స్థాయిలో అన్నటువంటిది ఒకటి. ఆదాయం పెంచుకోవడానికి భూములే ఏకైక మార్గమా? ఒకటి, ఆర్టిఫిషియల్గా ఇప్పుడు భూముల ధరలు పెంచి చూపిస్తున్నారు, ఏదో భూమి వచ్చేసింది అన్న విధంగా చూపించడే ప్రయత్నంలో భాగంగానే ఈ విధంగా పెంచడము అని చెప్పేసి వస్తున్నటువంటి విమర్శలకు మీ సమాధానం ఏంటి? మేడం, మీకు ప్యానెల్ పెద్దలకు నమస్కారం. నమస్తే మేడం. 2014 నుంచి 2018 వరకు అరవింద్ సుబ్రహ్మణ్యం అని చెప్పి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా కేంద్ర ప్రభుత్వానికి పనిచేశారు మేడం. వారి సూచనల మేరకు జరిగిన ప్రక్రియ ఇది. ఈ రాష్ట్రం ఆదాయ పెంపులో భాగంగా అటు ప్రజలకు కానీ అటు ప్రభుత్వానికి కానీ ఇబ్బంది లేకుండా ఆదాయ మార్గాలను పెంచుకునే వ్యవహారాల్లో, అంటే దేశవ్యాప్తంగా అంతర్జాతీయ లెవెల్లో ఎవరైతే చీఫ్ ఎకనామిక్స్గా పనిచేసి ఆర్థికవేత్తలుగా పనిచేసిన వాళ్ళ దగ్గర నుంచి సలహాలు సూచనలు తీసుకొని ముందుకెళ్తాం. ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి సలహాలు ఇచ్చిన వ్యక్తే ఈ సలహా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు. ఒక 1,500 కోట్ల వరకు ఒక ఆదాయం వస్తుంది, ఆ ఆదాయాన్ని ఏదో విధంగా వెల్ఫేర్ రూపంలో మనం ఖర్చు చేయొచ్చు అని చెప్పి ఆ ఉద్దేశంతో వారు సలహా ఇచ్చారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం పాటించింది. తద్వారా అటు రైతులకు కానీ లేకపోతే కొనుగోలుదారులకు కానీ ఎవరికి నష్టం లేకుండా చేసే ప్రయత్నంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళింది. ఓఆర్ఆర్ లోపల 15 లక్షల వరకు, ఓఆర్ఆర్కి ఆనుకొని 10 లక్షల వరకు, ఓఆర్ఆర్ బయట అంటే మున్సిపల్ కార్పొరేషన్ ఆ లెవెల్ 5 లక్షల వరకు పెంపు ప్రక్రియ చేయడం జరిగింది మేడం. జనరలైజ్గా కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఓఆర్ఆర్ లోపల ఎక్కడ చూసినా కూడా మినిమం ఒక 15 కోట్లు 20 కోట్లు మినిమం భూమి విలువ, ఎకరం భూమి విలువ ఉంటుంది మేడం.
ఇక్కడ అన్యాయంగా ఏం చేస్తలేదు మేడం. ఎందుకంటే భూమిలో అయితే ర్యాపిడ్ గ్రోత్ అయితే జరిగింది. గత 10 సంవత్సరాల కాల పరిమితిలో భూముల విలువ అమాంతం పెరిగింది. అది ఎంతలా అంటే ఇక మీకు కూడా తెలుసు మేడం, మీరు కూడా విఘ్నులు జర్నలిస్టు, ఎంతవరకు పెరిగిందో మీకు తెలుసు. దట్టు మనకు ఇటు ఇది మన గోపన్పల్లి, అదేవిధంగా హైటెక్ సిటీ దాటిన తర్వాత మనకు కొండాపూర్ ఆ ప్రాంతాల్లో అయితే మనకు మోకిల 100 కోట్లకు కూడా ఎకరం పోయిన సందర్భాలు ఉండే. అది కూడా ఓఆర్ఆర్కి ఆనుకునే ఉంటుంది. కొంత ఇటు మనకు ఏది ఇబ్రాహీంపట్నం లేకపోతే విజయవాడ రోడ్కో లేకపోతే కోంపల్లి రోడ్కో కొంతవరకు తగ్గుదల ఉంది. కానీ పెరగాల్సిన చోట అది పెరిగింది, ఇటు కూడా పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటది. సో అన్యాయంగా అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్ళలేదు. దీని సలహాలు సూచనలు తీసుకొని దీని మీద ఒక ప్రాపర్ వేలో ఏది అధికారులందరూ కలిసి మాత్రమే పెంపుదల చేయడం జరిగింది. దానివల్ల పెద్దగా రాష్ట్రానికి కూడా ఇది 1000 కోట్లలో ఏం ఆదాయం రావట్లేదు. ఒక 1500 కోట్ల వరకు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనే కదా, అంచనాతోనే కదా ఆదాయం పెంచుకోవడానికి కదా అండి ఈ గ్యాప్. అదైతే వాస్తవం. అయితే ఇప్పుడు భూముల విలువ అమాంతం పెరిగిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం దానికి ఏది ఎప్పుడైనా సరే ఒక అంశాన్ని ప్యారలల్ గా ముందుకు వెళ్ళాలి తప్ప ఒక అంశాన్ని వ్యతిరేకంగా పోవడానికి అయితే లేదు కదా మేడం. సో ఇప్పుడు ఓఆర్ఆర్ లో భూముల వ్యవహారంలో మనం ఇక్కడ మాట్లాడుకుంటున్న లెక్కలకి అక్కడ జరుగుతున్న లెక్కలకి మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి మేడం. మాక్సిమం భూముల కొనుగోలు లెక్క ఎట్లా జరుగుతుందంటే వ్యవహారము బ్లాక్ మనీని ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు, ఇంకా ఏది సెలకొచ్చి ముంచ దాచితే ఏముందిలే కానీ ఎప్పుడైనా సరే భూములు కొనాలంటే ఒక ఎకరము 2 ఎకరాలు లేకపోతే సిక్ ప్రాపర్టీస్ ఒక్క కొనే వాళ్ళకు మైసన్న కూడా రియల్ ఎస్టేట్ లో వారికి కూడా అవగాహన ఉంటుంది, వారికి కూడా తెలుసు. బ్లాక్ మనీని ఎక్కువ పెట్టడానికి ఆస్కారం ఉంటుంది మేడం. అక్కడ ప్రభుత్వానికి ఒక గండి అయితే ఇంకా మళ్ళీ స్టాంపుల్ రిజిస్ట్రేషన్ కాడ కూడా మళ్ళీ ఇంకో గండి కూడా ఏర్పడితే ఇంకా మెయిన్ మార్కెట్ రియల్ ఎస్టేట్ రంగం అనేది చిన్న మార్కెట్ కాదు మేడం. కొన్ని 1000 కోట్ల మహేష్ గారు మాట్లాడుతూ ప్రభుత్వం పోతే ఇంకేముంటుంది అంటే రేట్లు పెంచడము ఈ లెక్కల్లో చూపించి ముఖ్యంగా ఈ కొనుగోలు అమ్మకాల విషయంలో ఇగో ప్రభుత్వమే రేటు పెంచింది కాబట్టి నిన్నటి వరకు ఈ రేటు ఉండే ఇప్పుడని మళ్ళీ వీళ్ళు రేట్లు పెంచుతారు, అటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ఒకటి అన్నారు మేడం. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఇక్కడ పెంచిన చాలా చోట్ల ఒక్క ఊర్లలో గ్రామ పంచాయతీ లెవెల్లో అగ్రికల్చర్ ల్యాండ్స్ మినహాయిస్తే మిగతా అన్ని ల్యాండ్స్ పర్పస్ ఓరియంటేషన్ ఉంటాయి మేడం. పర్పస్ అంటే కమర్షియల్ బేస్ మీదనో వెంచర్ బేస్ మీదనో మిగతా బేస్ మీద ఉంటది. కానీ ఓఆర్ఆర్ లోపల వ్యవసాయం చేయడానికి ఎవరు భూములు కొనరు మేడం. ఏదో పర్పస్ బేస్ మీద ఉంటది. పర్పస్ బేస్ మీద ఉంటుంది. ఆటోమేటిక్ గా కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఒక అండర్స్టాండింగ్ కుదురుతుంది. అక్కడ నేను వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నా, గవర్నమెంట్ రేట్ పెంచింది కాబట్టి నేను కూడా పెంచుతా అంటే కుదరదు. అది అవసరాల ఇప్పుడు ఎవరైనా భూములు ఎప్పుడు అమ్ముకుంటారు మేడం? అవసరాల రీతి అమ్ముకుంటారు, లేకపోతే దాన్ని రీప్లేస్మెంట్ చేయడానికి అమ్ముకుంటారు తప్ప అది బలవంతంగా జరిగే ఒక చర్య కాదు, ఒక ప్రక్రియ కాదు. సో భూముల విషయంలో మనం మాట్లాడుకోవచ్చు. ఇది ఎలాబొరేటెడ్ సబ్జెక్ట్, దానికి ఒక చిన్న పుల్ స్టాప్ పెట్టడానికి లేదు. బట్ నేనేమంటున్నా అంటే ఇంత పెద్ద మార్కెట్ నుంచి ప్రభుత్వానికి ఆదాయం రాకుండా కనుక మనం చేసుకోగలిగితే ఇంకా మనకు వేరే సోర్స్ ఎక్కడ ఉంటుంది మేడం? వాళ్ళలాగా ఇప్పుడు ఈ రోడ్డు అంటే వెంకట్ గారు మీరు ఏదైతే అంటే భూములు రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి ఒక టార్గెట్ పెట్టుకున్నారు, అంటే వచ్చినప్పటి నుంచి ఒక టార్గెట్ ఉంది. లాస్ట్ ఇయర్ అది ఫుల్ఫిల్ కాలే, ఆల్మోస్ట్ 60% వరకు కూడా రీచ్ అవ్వలేదు. అండ్ సెకండ్ ఇయర్ కూడా మేబీ 70 to 80% సమ్వాట్ బెటర్గానే వచ్చింది కానీ రీచ్ అవ్వలేదు. సో ఈ ముఖ్యంగా ఈ సెక్షన్లోనే ఆదాయం పెంచాలి అంటే ఓన్లీ ఒకే ఒక్క మార్గం భూముల విలువను పెంచితే తప్ప అఫ్కోర్స్ ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ ఫీ పెరుగుతుంది. సో తద్వారా ఒక 1000-1500 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. సో అలా రియల్ ఎస్టేట్ రంగంలో ముఖ్యంగా అంటే కొనుగోలు అమ్మకాలు తగ్గిపోయినాయి కాబట్టి అనుకున్నంత వసూళ్లు జరగలేదు కాబట్టి సో ఈ లెక్కల్లో మీరు ఆదాయం పెంచుకోవాలని చూస్తున్నారా మేడం? ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను, మీరు తప్పుగా అనుకోకండి. ఇప్పుడు హెచ్ఎండి ఆఫీస్ జూబ్లీహిల్స్ లో ఉంటది. సో అప్పుడు పెట్టినప్పుడు దాని విలువ తక్కువ ఉంటది. వేరే దగ్గర నుంచి కొనుక్కున్నప్పుడు ఆ స్టాంపుల్ రిజిస్ట్రేషన్ ఛార్జ్ అక్కడ చెల్లిస్తాం. సేమ్ ఇప్పుడు మీరే కనుక వేరే వాళ్లకు బదలాయింపు చేద్దాం అనుకుంటే అదే ఉంటుందా మేడం? ఉండదు కదా. భూమి విలువ పెరిగింది, దాని తగ్గట్టే అప్పుడు ఎక్కడ చెల్లించా ఇప్పుడు ఒక చిన్న మార్పులు అయితే ఉంటది. సో ఆ మార్పుని ఏదో కొంతవరకు పెంచినాం కానీ దాన్ని అంత దారుణంగా దౌర్భాగ్యంగా అంత ఏది జనాల దగ్గర వసూలు చేసుకొని భూముల మీదనే బతకాలన్న ఆలోచన అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు, ఉండదు కూడా. అంటే మార్కెట్ ఎట్లా పోతుందో అంతే ప్యారలల్ గా రాష్ట్ర ప్రభుత్వం కూడా నడవాల్సిన అవసరం ఉంది. ఆ కోణంలో ఆలోచిస్తున్నాం తప్ప దాన్ని ఏది భూతత్వంలో పెట్టాలి. ఇప్పుడు లెక్క ప్రకారం కూడా అరవింద్ సుబ్రహ్మణ్యం గారు వెంకట్ గారు మళ్ళీ ఫైనల్ గా కన్క్లూడింగ్ తీసుకుంటాం. ఇది చెప్పండి జోష్న గారు. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ అనేటువంటిది రియల్ ఎస్టేట్ హబ్. హైదరాబాద్ లో ఇప్పుడు వీళ్ళ టార్గెట్ ఏంటంటే ఇప్పుడు ప్యూర్ అనేటువంటి దాంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 GHMC పరిధిలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్స్ ని 3 చేసారు.
ఆ మూడిటి పరిధిలో ఉన్నటువంటి భూముల మీదనే ఇంకా ఎగబడ్డారు. ఎట్లా ఎగబడ్డారు అంటే చూడండి, ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి ప్రతి భూమి విలువ 8,75,000 ఎకరా ఉంది ప్రస్తుత మార్కెట్ విలువ, ప్రభుత్వం విలువ, మార్కెట్ విలువ కాదు ప్రభుత్వ విలువ. దాన్ని 15 లక్షలకు పెంచాల. దాని ద్వారా వచ్చేటువంటి రెవెన్యూ ఆదాయంతో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం చేయాలనేది చూస్తుంది. సంవత్సరానికి 1,500 కోట్ల ఆదాయం గడించాలా రెవెన్యూ శాఖ నుంచి. అది కేవలం భూముల విలువలను, లేని విలువను ఆపాదించి మార్కెట్ చేసుకోవాలనేది చూస్తుంది. అయితే ఇక్కడ 2 రకాల నష్టాలు ఉన్నాయి. ప్రజలకే ఇబ్బంది, ఇక్కడ ప్రభుత్వానికి ఏమి ఇబ్బంది లేదు. దత్తాత్రేయ గారు చెప్పండి, అంటే ఈ నిర్ణయంతో కామన్ పబ్లిక్ కి ఎంతవరకు ఇబ్బంది అనుకుంటున్నారు మీరు? కామన్ పబ్లిక్ ఏంటంటే మేడం, ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఒక చదరపు గజం యొక్క విలువ, చదరపు అడుగు యొక్క విలువ 3,500 నుంచి 4,000 రూపాయలుగా కొనసాగుతుంది ప్రస్తుతం. ప్రభుత్వము పెంచినటువంటి, సవరించినటువంటి భూముల విలువల ఆధారంగా అయితే 6,000 నుంచి 8,000 రూపాయల వరకు పెరగొచ్చు అంటాం. ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలంటే, ఒక డబుల్ బెడ్రూమ్ ప్లాట్ కొనుక్కోవాలంటే మీరంటోళ్ళు, నాలంటోళ్ళు కానీ, ఇంకా మధ్యతరగతి ప్రజలు కానీ, బిలో మధ్యతరగతి ప్రజలు కానీ, పేద వర్గాలు కానీ ఇల్లు అనేటువంటిది కలగానే మిగిలిపోతుంది హైదరాబాద్ లాంటి నగరంలో. 350 ప్రాంతాల్లో ఒక్కటేసారి వీటన్నిటిని చేంజ్ చేయాలని చూస్తా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి మొదలుకొంటే వ్యవసాయ భూముల విలువని సవరించడంతో పాటు హైదరాబాద్ లాంటి నగరంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చోట్ల చదరపు గజం విలువ 80,000 నుంచి 80,000 పైచిలుకు ఉంది. కోకాపేట లాంటి ప్రాంతంలో చదరపు గజం విలువ. అట్లాంటి ప్రాంతాల్లో దాన్ని రెట్టింపు చేసారు. అంటే ఎంత శాతం రెట్టింపు అయింది అంటే ఓవరాల్ గా దాన్ని కౌంట్ చేస్తే 78% నుంచి 98% మధ్యలో పెరిగింది విలువ. ప్రభుత్వ విలువ పెరిగింది. ప్రభుత్వం మార్కెట్ విలువ కంటే కూడా ప్రభుత్వం ఒక విలువ ప్రకటిస్తుంది భూములు కొనుగోలు చేసేదానికంటే. ఎందుకు ఈ వ్యత్యాసం ఎందుకు ఉండాలి? మార్కెట్ కు ప్రభుత్వ వాల్యూకి ఎందుకు వ్యత్యాసం ఉండాలి? మార్కెట్ కు ప్రభుత్వ వాల్యూకి ఎందుకు వ్యత్యాసం ఉండాలి అంటే మేడం, ఒకటి ప్రభుత్వము ఇచ్చేటువంటి విలువ ఎప్పుడు కూడా రేట్లు అనేటువంటివి ప్రజలకు అందుబాటులో ఉండాలని ప్రభుత్వాలు ఆలోచిస్తాయి. ప్రభుత్వాలు ప్రజలకు అందుబాటులో ఉండే విలువలని ప్రభుత్వాలు ప్రకటిస్తాయి. కానీ వాస్తవ మార్కెట్ విలువ అనేటువంటిది మార్కెట్ కొనుగోలు శక్తిని ఆధారంగా చేసుకొని మార్కెట్లో కొనుగోలు జరుగుతున్నటువంటి వ్యవహారాల మీద ఆధారపడి జరుగుతుంది. ఇప్పుడు ఒక ప్రాంతంలో వ్యాపారాలు ఎక్కువ, ఇండస్ట్రీలు ఎక్కువ ఎస్టాబ్లిష్ అయినప్పుడు అక్కడ భూమి విలువలు ఆపాదం పెరుగుతాయి. ఆ ప్రాంతాల్లో భూమి అంటే సాధారణమైన ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అందుబాటులో ఉండదు. ఏరియాలో అంటే ఇప్పుడు చదరపు గజము 80,000 లక్ష రూపాయలు ఉండే దగ్గర కామన్ పబ్లిక్ వెళ్ళి కొనుక్కుంటారా? ఒకటి అంటే అంత పెట్టేటువంటి వాళ్ళు ప్రభుత్వానికి గడితే ఏంటి? అట్లాంటి ప్రాంతాల్లో కట్టడంలో తప్పు లేదు. ఇప్పుడు మేడం ఉప్పల్ ఉంది, ఓఆర్ఆర్ పరిధిలో మీలాంటూ నాలాంటూ ఇల్లు కొనుక్కోలేరు, గుర్తుపెట్టుకోరిగా. సాధారణమైన ప్రజలు ఈవెన్ తో మీరు 1 లక్ష రూపాయలు జీతం సంపాదించే వాళ్ళైనా, నేను 1 లక్ష రూపాయలు నెలకు సంపాదించే వాడినైనా కూడా, ఈవెన్ 1,00,000 రూపాయలు సంపాదించే వాడినైనా ఇప్పుడు ఇక్కడ 3 రకాల రేట్లు పెరుగుతాయి మేడం. ఒకటి ప్రభుత్వానికి గట్టే విలువ పెరుగుతుంది, మార్కెట్ విలువ పెరుగుతుంది. 2 మనం ఎవరి దగ్గర అయితే కొంటున్నామో యజమానికి మనం చెల్లించే డబ్బు విలువ పెరుగుతుంది. 2 మూడోది బ్రోకర్ ఎవరైతే మనకు మధ్యవర్తి చేసినో వారి విలువ పెరుగుతుంది. అంటే మళ్ళీ బ్యాంకుల యొక్క వడ్డీ రేట్లు పెరుగుతాయి. ఇన్ని రకాల రేట్లు పెరగడం వల్ల ఒక సాధారణమైనటువంటి వ్యక్తి కొనుక్కోవాలనుకునేటువంటి కలగానే మిగిలిపోతుంది. రేవంత్ రెడ్డి సర్కారు ఏం లేదు మేడం, వచ్చినప్పటి నుంచి భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి, ప్రభుత్వ భూములు ఏమున్నాయి, దాని విలువను ఎట్లా పెంచాలా, జిల్లాల్లో ఎట్లా పెంచాలా, మండలాల్లో ఎట్లా పెంచాలా, హైదరాబాద్ లో. దత్తాత్రేయ గారు ఆదిబట్ల నుంచి ఒక కాల్ చేస్తున్నారు. రవి గారు భూముల విలువల కోసం రవి గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే సార్. రవి గారు గుడ్ మార్నింగ్. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. ఉన్నోళ్ళకి పెద్దలకు నమస్కారం. మేడం ఫస్ట్ భూములు కొనడానికి రావట్లేదురా జనం అంటే ఇప్పుడు భూములు రేటు పెరిగితే ఏం బాగుకున్నామని చెప్పి ఎన్ని వేల కోట్లు సంపాదిస్తారు మేడం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రస్తుత పరిస్థితుల్లో. అరే 3 ఏళ్ల క్రితం మంచిగా ఉండే, మాకు బ్రహ్మాండమైన భూములు రేట్లు ఉండి బాగా నడిచింది, మంచి నడిచింది. ఏదో ఫ్యూచర్ సిటీ పెట్టినట్టు పోలే అనుకుంటే అసలుకే దిక్కు లేకపోతే దిక్కు మనుషులు తీసుకుపోయి దీంట్లో పడించినట గట్టుంది వీళ్ళు వ్యవహారం. అంటే ఇప్పుడు సరిగా పోవట్లేదా? ఎక్కడ అసలు ఫ్లాట్లే పోవడం, భూములు కూడా కొంత రావట్లేదు ఆయన అంటే ఇప్పుడు భూములు పెరుగుతుంది. అసలు ఎవరైనా మోకాల్లో ఇప్పుడు మైలు మోకాళ్ళు అమ్ముతారు మేడం. అంటే నేను ప్రభుత్వాన్ని విమర్శించలేదు, ఆ విధానం విమర్శిస్తున్నా. సారీ, నేను ఎవరిని విమర్శించట్లేదు, కానీ ఆ విధానం చూడండి ఎంత దైత్ర విధానం అంటే. భూములే పోక కొంతమంది అడ్వాన్స్ కూడా డబ్బులు వాళ్ళు కట్టలేక మేము దత్తా అంటే
ఇప్పుడు ఈ విలువ పెంచితే ఇక ఏందన్నట్టు అర్థం కాదు. నా ఇచ్చే పథకాలు ఇవ్వడం చాలా కాదు. ఏ లేకపోతే ఇక పోనీ ఏం చేయాలనుకుంటే భూములు శ్రవణ ఇప్పుడు ఇప్పుడు పరిస్థితిలో ఇప్పుడు పశ్చిమాసేయడం బాగాలేదు. ఈయనేమో అమ్ముకొని ఏం చేద్దాం అనుకుంటాడు. వెంకట్ నాయక్ గారు మీ సమాధానం తీసుకుంటారు. రవి గారు మాట్లాడిన దానికి డెఫినెట్ గా మీరు సమాధానం చెప్పాలి. ఒకసారి మహేష్ గారు కూడా మాట్లాడిన తర్వాత మీరు తీసుకుంటా. మీరు నోట్ చేసుకోండి ఏమేమి మాట్లాడాలి. అది సాధారణమైనటువంటి ప్రజల యొక్క ఆవేదన, ఆగ్రహం మేడం. ఇప్పుడు మనకు ఫోన్ చేసినటువంటి వ్యక్తి ఏ పార్టీ కూడా కాదు నాకు తెలిసి. అయితే మేడం ఇప్పుడు ప్రభుత్వము చాలా చోట్ల ప్రజల నుంచి భూములు తీసుకున్న తర్వాత వాళ్ళకు బాండ్స్ ఇస్తుంది. ఇది ఇంకొక 2030 అంటే 5-6 ఏళ్ళ గ్యాప్తోని బాండ్స్ ఇస్తుంది. వాళ్ళు రోడ్ వేసినప్పుడు, కాలువ తీసినప్పుడు, ట్రాన్స్ఫార్మర్ పెట్టినప్పుడు, లేకపోతే ఇంకోటి చేసినప్పుడు ప్రజల యొక్క భూములు పోతే వాళ్ళకు ఈరోజు మార్కెట్ వాల్యూ మీద 5 times లేదంటే 4 times, రోడ్ వేసినప్పుడు అయితే 3 times కట్టి 2030 తర్వాత ప్రభుత్వం చెల్లించేలాగా బాండ్స్ ఇస్తుంది. గతంలో భూమి పోయిందనుకో దాని మీద అక్కడ మార్కెట్ రేటు మీద 4 times 5 times కట్టి వాళ్ళు డబ్బులు ఇచ్చేది, ఇమీడియట్లీ డబ్బులు ఇచ్చేసేది. అవి పోయి ఈరోజు బాండ్స్ ఇస్తారు మేడం. 2030 ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం కట్టుకుంటే కాంగ్రెస్కు బాధ్యత లేదు ఇక ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి. గతంలో సేమ్ బీఆర్ఎస్ అదే చేసింది. బీఆర్ఎస్ సెకండ్ టైంలో అధికారంలో రాగానే ఇప్పుడు కాలువ వచ్చింది అనుకో ఆడ భూమి పోతుంది, లేకపోతే రోడ్ వచ్చింది భూమి పోయింది. భూమి పోతే దాని మీద అప్పుడు మార్కెట్ వాల్యూ మీద 3 సార్లు 4 సార్లు రెట్టింపేసి బాండ్స్ ఇచ్చింది. 2030కి బాండ్స్ ఇచ్చింది. ఎప్పుడు 2024, 23, 2022, 23 2030కి. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా 5 ఏళ్ళ గ్యాప్తోని బాండ్స్ ఇస్తున్నారు. ఈ బాండ్లు గాడిద పనులు తోమడానికి తప్ప దేనికి పనికిరావు మేడం. ఒక భూమి పోయిందంటే, భూమి ఉంటే అమ్ముకుంటే కూతురు పెళ్లి చేసుకుంటాడు, అమ్ముకుంటే వ్యాపారం పెట్టుకుంటాడు, అమ్ముకుంటే ఇంకో ఇల్లు కట్టుకుంటాడు, ఇట్లాంటి చేసుకుంటాడు. కానీ భూమి పోతే ఈ బాండ్స్ ఇచ్చిన డబ్బులు రావు. ఇది ఒక ఇష్యూ మేడం. ఈ తెలంగాణ మేజర్ ఇష్యూ నడుస్తుంది. నాకు ఇంతకుముందు ఒక మెసేజ్ పెట్టారు, అందుకే నేను ఆ విషయం చర్చ చేస్తాను. అయితే ఈరోజు మార్కెట్ వాల్యూ పెంచింది కదా సడన్గా హేతుబద్ధకంగా కాకుండా సహేతుబద్ధకంగా లేనటువంటి ఒక మార్కెట్ వాల్యూ పెంచడం కారణంగా, ఆర్టిఫిషియల్గా పెంచడం కారణంగా రియల్ ఎస్టేట్ రంగముతో పాటు చుట్టుపక్కల దీని మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి అనేక మంది మీడియేటర్స్ కావచ్చు, రియల్ ఎస్టేట్లో పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా యొక్క జీవన ప్రమాణాలు కుదేలైపోతాయి. అదేవిధంగా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కంప్లీట్గా ఇంకొక 3 ఏళ్ళు 4 ఏళ్ళు కోలుకోలేని పరిస్థితికి వస్తుంది. ఇది వాస్తవము అనేది ఇది ఒక్కటి మేడం. రెండోది, ఈ 2 ప్రభుత్వాలు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రంలో సుమారు ఒక 1000 నుంచి 1500 ఎకరాల భూములు అమ్మి 30,000 కోట్ల ఆదాయం గడించి అక్కడ హుజురాబాద్ ఉప ఎన్నికకు లేకపోతే ఎక్కడ ఉప ఎన్నిక వస్తే ఇక్కడ భూములు అమ్మాలి, పట్టుకపోవాలి, దళిత బంధు అంటారు, ఇంకోటి అని చెప్పేసి గొర్రెల స్కీమ్ అన్నట్టు స్కామ్ చేసినటువంటి ఈ ప్రభుత్వము ఒక 30,000 కోట్లు సంపాదించుకుంది 15 ఏళ్ల భూములు వాల్యూ ఏదైతే భూములను అమ్మి. రెండోది, ఈ ఓఆర్ఆర్ సరౌండింగ్ ఉన్నటువంటి ఏ ప్రాంతం ఏదో దాని సర్వీస్ రోడ్ల పేరిట పెద్ద స్కామ్ జరిగింది. సర్వీస్ రోడ్లు మేము వేస్తున్నాము తీసుకొస్తున్నాము అని చెప్పేసి చుట్టుపక్కల ఉన్నటువంటి రైతాంగాన్ని అందరూ కూడా మభ్యపెట్టి సుమారు అమాంతంగా భూముల రేట్లు పెంచినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. ఆనాడు కూడా వెంచర్లు వేసి చాలా వరకు కూడా ప్రాపర్ అప్రూవల్ లేకుండా వందలాది వెంచర్స్ వేసేసి ప్రీ లాంచింగ్ పేరు మీద ప్రజలను దోచుకొని ఈరోజు మార్కెట్ రీసేల్ వాల్యూ లేని మహేష్ గారు ఇక్కడ అంటే భూముల రేటు అంటే మార్కెట్ విలువను కరెక్షన్ చేస్తున్నారు. అంటే మార్కెట్ విలువ ఉంది, ప్రభుత్వానికి సంబంధించి మార్కెట్ కి సంబంధించి వ్యత్యాసం ఉంది. అంటే కరెక్షన్ జరగద్దు అంటున్నారా? నేను కరెక్షన్ జరగాలి, కానీ ఎప్పుడు జరగాలంటే మార్కెట్ ఊపులో ఉన్నప్పుడు జరిగితే వేరు మేడం. ఈరోజు మార్కెట్ మొత్తం డల్ అయిపోయి పడుకున్నది మేడం. దాన్ని తట్టి లేపినా నీళ్లు తల్లి లేపినా లేచే పరిస్థితి లేదు మేడం. రాష్ట్రంలో చాలా మంది కార్లు ఈరోజు ఈఎంఐలు కట్టకపోతే కార్లు గుంజుకోపోతున్నారు ఈరోజు ఊర్లల్లో. అట్లాంటి పరిస్థితి ఉంది. తెలుసు, మిత్రుడికి తెలుసు, వెంకటకు తెలుసు. నేనేమంటా అంటే ఈరోజు ఈ పరిస్థితులు ఉన్నటువంటి టైంలో రేట్లు 2024 రేట్లు 2000 అధికారంలోకి వచ్చిన 2025 రేట్లు పెంచాలనుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పుడు చాలా మంది సలహాలు ఇచ్చారు, వద్దొద్దు ఇప్పుడే మన ప్రభుత్వంలోకి వచ్చాం, రేట్లు వేస్తే వాళ్ళని కొడతారా అయ్యా అన్నందుకు ఆగేసారు. ఆగిపోయారు. ఏం పట్టుకొచ్చారంటే హిల్ట్ అనే పాలసీ పట్టుకొచ్చి దీంట్లో డబ్బులు తెచ్చుకుందాం అన్నారు. గాడు ఉన్నటువంటి భూములు అమ్ముదాం అని చెప్పేసి అదొక ప్లాన్ చేశారు. ఇప్పుడు అనవసరంగా రేట్లు పెంచి మార్కెట్ లో ఒక భయాన్ని క్రియేట్ చేసి రియల్ ఎస్టేట్ కొలాబ్ చేసే పని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. నేను బీజేపీ రియల్ ఎస్టేట్ అంతంత మాత్రంగా ఉంది. భూములు పోక ఆల్రెడీ ఒక కాలర్ మాట్లాడింది మీరు ఉన్నారు. సో ఇచ్చిన అడ్వాన్సులు కూడా అక్కడ ఉండి ఆ తర్వాత మిగతా కట్టలేనటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు పెంచితే అంటే డెఫినెట్గా రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా ఉన్న టైంలో పెంచితే ఊపులో ఊపు అయిపోయేది. కానీ ఇప్పుడు పెంచితే ఇప్పుడు ఇబ్బందికర సిచ్యువేషన్లో ఉన్నారు. మళ్ళీ ఇది ఒక పెద్ద మైనస్గానే ఉంటుంది మేడం. 2010లో అదే ఆదిబట్టలో 10 లక్షల ఎకరం మేడం, ఇప్పుడు 10 కోట్ల ఎకరం. ఇది ఫ్యాక్ట్ చెప్తున్నాను నేను. ఫాస్కాన్ సిటీ కానీ టీసీఎస్ కానీ మిగతా కొన్ని రావడం వల్ల అమాంత భూములు రేటు పెరిగినాయి ఇక్కడ.
చిన్న పంట కూడా పండేది కాదు. ఇప్పుడు అమాంతం పెరిగింది. మరి అంటే దాని తగ్గట్టు బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది కదా. రైతులు ఈ దళార్లకు కానీ లేకపోతే వేరే వెంచర్లు చేసే వాళ్ళకి భూములు అమ్ముకున్న తర్వాత వాళ్ళు దాన్ని మార్కెట్ చేసుకొని బయట ఏది అటు ఎక్కువ రేటుకి అమ్ముకుంటుంటే ఎక్కడ ప్రభుత్వం ప్రమేయం లేకపోతే కూడా బాగుంటది కదా మేడం. ఇప్పుడు గతంలో ఎల్ఆర్ఎస్ పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం పైసలు వసూలు చేయలేదా మేడం? ఎల్ఆర్ఎస్ ఫీజులు కట్టుకోలేదా? ఆ పైసలు ఏది వెల్ఫేర్ కోసమో మిగతా వాటి కోసమే వాళ్ళు వాడుకునే ప్రయత్నం చేయలేదా? మరి అప్పుడు వాడుకున్నప్పుడు అది సంక్షేమం కోసం వాడుకున్నట్టు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది సంక్షేమం కోసం కాదని అంటే ఎట్లా మేడం? సో మేమేమంటున్నాము, పరిస్థితులు పెరిగినాయి, అంశాలు పెరిగినాయి, భూముల రేట్లు పెరిగినాయి. అదే వెంకట్ గారు, ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో భూముల రేటు బ్రహ్మాండంగానే ఉంది డెఫినెట్లీ. సో ఆ టైంలో వాళ్ళు పెంచారు కరెక్షన్. ఇప్పుడు భూముల రేట్ ఉంది కానీ మార్కెట్ లేదు, సరే కొనడానికి ముందుకు రావట్లేదు అని అంటున్నారు. అండ్ వచ్చిన ఫీ మార్కెట్ రేట్ కాదు, దానికి పర్సంటేజ్ లోనే మనకు రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుంది. బట్ రిజిస్ట్రేషన్ ఫీ నెంబర్నే పెంచిన సిచ్యువేషన్ ఉంది కదా మేడం. నేనేమంటున్నా ఇది ఎంత మాత్రము ఏది మన రాష్ట్ర ప్రభుత్వ సంబంధించిన చర్యను బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ రాజకీయ కోణంతో చూసే ప్రయత్నం చేస్తుంది. నేను ఇందాక స్టార్టింగ్ లోనే అన్నాను కదా మేడం, వాళ్ళ అరవింద్ సుబ్రహ్మణ్యన్ గారే వారి సలహా మేరకు ఎంచుకున్న మార్గం ఇది. వారు ఏమని సలహాలు ఇచ్చారు, ఏమి ఇబ్బంది మార్గం ఇది ఒకటే అన్నారు కదా. సో వారు ఎవరు ఏది దేశ ప్రధాని గారికి అడ్వైజర్ గా ఉన్నారు. మరి వారి సలహా తప్పంటే ఎట్లా? అంటే ఇప్పుడు ఇంతకంటే ఇప్పుడు రింగ్ రోడ్ రైతు బంధు ఇచ్చిర్రు, ఇంకా ఏం తాకట్టు పెట్టుకోవాలి? దత్తాత్రేయ గారు ఒకసారి మాట్లాడండి. దత్తాత్రేయ గారు మళ్ళీ వెంకట్ గారు మీ 2 minutes తీసుకుంటాను అందరిని. ఇప్పుడు మేడం నేనేమంటున్నా, తెలంగాణ రాష్ట్రంలో గతంలో బీఆర్ఎస్ పార్టీ పెంచింది అని చెప్పేసి బీజేపీ నాయకులు తమ్ముడు మహేష్ మాట్లాడుతూ ఉన్నాడు, తమ్ముడు వెంకట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవం, మేము ప్రభుత్వ భూములకు ప్రజల భూములకు విలువని తీసుకొచ్చినాం మేడం. మేము వాళ్ళకు 24/7 నాణ్యమైన విద్యుత్ తీసుకొచ్చినాము, రోడ్లు తీసుకొచ్చినాము, అట్లాగే తాగునీరు తీసుకొచ్చినాము, సాగునీరు తీసుకొచ్చినాం, ప్రాజెక్టులు కట్టినాం, కలెక్టరేట్లు కట్టినాం, మండల ఆఫీసులు కట్టినాం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్లు కట్టినాం, పార్కులు డెవలప్ చేసినాం. ఇట్లా ఆ చుట్టుపక్కల ఉన్న భూముల విలువలని మేము ఏదో ఇట్లా గాలిలో పెంచలే, వీళ్ళలాగా లేని రేట్లు ఆపాదించలే. భూములకు ఫస్ట్ విలువలు తీసుకొచ్చినాక మార్కెట్ రేట్కి అనుగుణంగా ప్రభుత్వ రేట్లు పెంచి ప్రజలకు మార్కెట్ విలువను అందుబాటులోకి తీసుకొచ్చినాం తప్ప ప్రజలను మేము ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఒక ప్రాజెక్ట్ అయినా కట్టిందా మేడం? హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ కంపెనీ అయినా కట్టిందా? ఒకటి ఏదైనా గ్రామీణ ప్రాంతాలకు పోదాం, ఒక ప్రాజెక్ట్ ఏమీ చేయకుండా రేట్లు ఎట్లా మిత్రులు బీజేపీ నాయకులు మాట్లాడుతుంటే మొత్తం నేనేమంటున్నా మేడం, ఈ దేశంలో ప్రభుత్వ సంస్థలు ఒక్క నిమిషం చూసినా మేడం, నేనేమంటున్నా సముద్ర తీర ప్రాంతాలు, పరిశ్రమల కారిడార్లు, పోర్టులు, రోడ్లు, స్టేడియాలు ప్రతిదీ కూడా ప్రైవేట్ కు దారదత్తం చేసేసిండు కదా మిత్రుడు నరేంద్ర మోడీ గారు. మొత్తం తన మిత్రుడు ఆదానికి అంబానీకి అప్పచెప్పిండు కదా. మేము ఆ విషయాలు ఇంకా లోతుగా పోతే ఇప్పుడు బీజేపీ నాయకులు ఏం సమాధానం చెప్పలేరు. నేనేమంటున్నా అంటే ప్రభుత్వ విలువని మేము ఓకే మేబీ లైవ్ లో సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది. మహేష్ గారు వెరీ క్లియర్ క్వశ్చన్ అండి. ఇప్పుడు డెఫినెట్గా చాలా వ్యత్యాసం ఉన్నది. సో ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ ఫీ కింద వచ్చేదానిపైన ఇక్కడ కొట్లాట జరుగుతోంది. మార్కెట్ విలువ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వస్తున్నారు ముందుకి, ప్రభుత్వ లెక్క ప్రకారం ముందుకు రావట్లేదు. సో అక్కడ ఇబ్బంది. అంటే ఇప్పుడు ప్రభుత్వానికి కడితే దట్టు కామన్ పబ్లిక్ అయితే ఈ లెక్క పెరిగితే వచ్చినటువంటి ఇది కామన్ పబ్లిక్ అందుతుంది కదా వివిధ పథకాల రూపంలో, అందదా? అయితే పథకాల కోసమే అనుకున్నప్పుడు పథకాలని కాదు, ప్రభుత్వ పాలనకు సంబంధించి ఖర్చులకు సంబంధించి ప్రభుత్వ ఖజానా అంటే ప్రజల కోసం కదా. రైట్. అయితే భూములు ఒక్కటే ఆదాయ మార్గం కాకుండా ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి ఆదాయ మార్గాలు, ఇన్ఫ్రా డెవలప్మెంట్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది, డబ్బులు ఫ్లో అవుతాయి, మనీ ఫ్లో అవుతుంది. తర్వాత ఇన్ఫ్రా డెవలప్మెంట్స్ ఎప్పుడైతే అవుతాయో, కనెక్టివిటీ ఎప్పుడైతే పెరుగుతో ఆటోమేటిక్గా ఆ ఏరియాలో కొంచెం రేట్స్ పెరుగుతాయి మేడం. అలాంటి ప్రక్రియ ప్రభుత్వం చేసినప్పుడు కొంతవరకు హేతుబద్ధకంగానే ఉంటుంది. రెండోది, ఇప్పుడు ఏదైతే రిజిస్ట్రేషన్స్ ఛార్జెస్ ఏవైతున్నాయో రిజిస్ట్రేషన్ ఛార్జెస్ లోపల భూముల మార్కెట్ వాల్యూ పెరిగిన తర్వాత ఆటోమేటిక్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరుగుతాయి. కాబట్టి దానిపైన ప్రభుత్వము కొంతవరకు ఆలోచించి పేద మధ్యతరగతి పైన భారం పడకుండా మీకు వేరే రాష్ట్రంలో ఈ ఛార్జెస్ 2.5% కంటే ఎక్కువ లేవు. ఈ రాష్ట్రంలో 7.5% ప్లస్ జిఎస్టీ కాబట్టి 12% దాకా పోతుంది మేడం. సో కాబట్టి ఈ ఛార్జెస్ తగ్గించుకుంటే కొంతవరకు బాగుంటుంది, కొంతవరకు వెసులుబాటు అవుతుంది రిజిస్ట్రేషన్ ఛార్జెస్ విషయంలో. ప్రభుత్వం మార్కెట్ వాల్యూ పెంచింది అంటేనే ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ వాల్యూ పెరిగింది, ఇది ఒక పెద్ద భారంగా ఉంటుంది అనేది
కామన్ పబ్లిక్లో ఉన్నట్టు మేడం. అయితే నేనేమంటున్నా, రాష్ట్రంలో ఒకవేళ రియల్ ఎస్టేట్ రంగం అసలు ఇప్పుడు ఇన్ఫ్లేషన్ రాబోతుంది, స్థిరాస్తులు కొంటే కూడా ఇంకా మరి ఎట్టుడో తెలియని పరిస్థితి, రూపీ వాల్యూ పడిపోతున్నట్టు. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ప్రపంచం అంతా కుదేలైపోయింది. ఇలాంటి సమయంలో మనం ఈ రేట్లు పెంచుకుంటా పోవడం వల్ల కొంతవరకు నష్టం జరిగే ప్రమాదం ఉంది తప్ప ఇది లాభం జరిగే రేట్లు పెరిగే కాన్సెప్ట్ లో చూస్తే అంటే దీని దానికి లింక్ చేయొచ్చో లేదో నాకు అర్థం అవ్వట్లేదు. ప్రధాని సాబ్ చెప్పారు పొదుపు అదుపు అని చెప్పారు. సో దానికోసం ఈవెన్ సుంకాలకు సంబంధించి కూడా దిగుమతి వాటిని మనం పెంచినటువంటి పరిస్థితి, గోల్డ్కు సంబంధించి పర్టికులర్గా చూస్తే వెంటనే టపటప రేట్లు పెరుగుకుంటూ వచ్చాయి. కొనద్దనే పెంచారు అంటే అట్లని కాదు, మామూలుగా ఆ పర్సంటేజ్ పెరగడం అనేది జరిగింది. సో అదుపు పొదుపు అంటున్నారు, రేట్లు పెంచుతున్నారు. సో ఇక్కడ మాత్రం ఎందుకు తప్పు? ఈ లెక్కల్లో చూస్తే తప్పు ఎందుకు? మీరు తీసుకున్న నిర్ణయాలు ఎలా కరెక్ట్ అవుతాయి? రైట్. అయితే మేడం ఇప్పుడు గోల్డ్ మన దేశంలో దొరికేది కాదు మేడం. ముడి చమురు కూడా కావచ్చు, మీరు అంటే క్రూడ్ ఆయిల్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు, ఇవి మన దేశంలో దొరికేది కాదు. వేరే దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ రోజు అనైశ్చిత ఉంది, వరల్డ్ వార్ జరుగుతూ ఉంది, ఇజ్రాయిల్ అమెరికా ఈ యుద్ధం కారణంగా అవి మనం ఇంపోర్ట్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. ఆటోమేటిక్ గా దాని బ్యారెల్ వాల్యూ పెరిగింది, రేటు పెరిగింది కాబట్టి ఇక్కడ రేటు పెరిగింది. అయితే భూమి మన దగ్గరే మేడం. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఆదాయార్జన కోసం కనుక లెక్కలు చూసుకుంటే కొన్ని ఇట్లలో ముఖ్యంగా మెయిన్ పార్ట్ వచ్చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి పెద్ద ఎత్తున వస్తుంది. సో ఆదాయం తగ్గిన క్రమంలో మార్కెట్ అండ్ ప్రభుత్వ లెక్కలు చూస్తే చాలా వ్యత్యాసం ఉన్నది. ఆ వ్యత్యాసాన్ని కరెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ప్రజలు కూడా కొనుక్కుందాం అనుకున్న వాళ్ళు మార్కెట్ దానికి కొనుక్కుంటున్నారు. ప్రభుత్వ లెక్క ఎందుకు ఒప్పుకోవట్లేదు? రైట్. అయితే మేడం, ప్రభుత్వము ఆదాయ మార్గాల వెంపర్లో పడి ఈరోజు ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతుందో అది మేజర్ మేడం. ఏ రాష్ట్రానికైనా అభివృద్ధి చెందాలంటే ఆ రాష్ట్రంలో ఆదాయ మార్గాలు రావాలంటే ఇన్వెస్ట్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. దావోసు తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైన టూర్స్ చేసి ఒప్పందాలు వేసుకొని సుమారుగా 118 ఒప్పందాలు చేసుకొని 5 లక్షల కోట్లు పెట్టుబడి పట్టుకొస్తున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది మేడం. అన్ని పేపర్లలో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు వచ్చినాయి మేడం. మనం చూసినాం, కళ్ళారా చూసినాం. ఈ రాష్ట్రాలు దాని సాక్షి. ఈరోజు వాస్తవంగా ఈ రాష్ట్రానికి వాళ్ళు తీసుకొచ్చినాయి 13,600 కోట్లు తప్ప 5 లక్షల కోట్లకు 13,600 కోట్లకు ఎంత వ్యత్యాసం ఉంది చెప్పండి. ఈరోజు 5 లక్షల కోట్ల పెట్టుబడి పట్టుకొచ్చినామని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్ చేసినట్టు ఈ ప్రభుత్వము ఒక నిజంగా 5 లక్షల కోట్లు కాదు, 2 లక్షల కోట్ల, సంవత్సరానికి 1,00,000 కోట్లు చొప్పున 2 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తే ఈ రాష్ట్రంలో ఆదాయ మార్గాలు పెరిగేటి కదా. దీని ప్రభుత్వము నో మేడం, నో వెల్ఫేర్ స్కీమ్స్ కు ఇప్పుడు ఈ 1,500 నుంచి 2,000 కోట్లు తీసుకొచ్చి మేము వెల్ఫేర్ స్కీమ్ తీసుకొస్తాంటారు కదా. మరి ఈ ఆదాయ మార్గాలను అభివృద్ధి చేసిన నువ్వు ఇక్కడైతే నువ్వు ఫెసిలిటీస్ కల్పించినప్పుడు కంపెనీస్ వస్తాయి, ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. అది చేయకుండా రాష్ట్రాన్ని డిస్ట్రాయ్ చేసింది అనేది మా వాదన. ఏదైనా వస్తే ప్రభుత్వ ఖజానాకు వస్తుంది, అల్టిమేట్ గా పాలన కోసం ఖర్చు పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఓకే దీన్ని ఒప్పుకుంటాం. ఎట్ ద సేమ్ టైం అంటే మార్కెట్కి సంబంధించి రియల్ ఎస్టేట్ డెఫినెట్గా మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గతంలో అయితే అంత భూమి కనిపించట్లేదు. కాస్త వెనక ముందు ఆడుతున్నారు కొనుక్కునే వాటికి సంబంధించి. ముఖ్యంగా హైదరాబాద్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొనుక్కోవడానికి సంబంధించి కూడా 1-2 ఆలోచిస్తున్నారు. ఈ లెక్కల్లో ఇప్పటికిప్పుడు పెంచితే మరింత తగ్గే అవకాశం ఉంటుంది. జ్యోత్స్న గారు యాక్చువల్ మంచి పాయింట్ అడిగారు. ఐ అప్రిషియేటివ్ జ్యోత్స్న గారు పర్సనల్. ఎందుకంటే ఇందాక మీరు గోల్డ్ రేట్ ని కంపేర్ చేశారు. ఇక్కడ ఒక మంచి మాట ఏమన్నారంటే మీరే అన్నారు ఒక మంచి మాట. ఏది ఎవరైతే కొనాలనుకున్న వ్యక్తి ఎంత రేటు పెట్టినా కూడా దాన్ని వెనకాడని, ఎవరైతే కొనాలనుకునే వ్యక్తి వెనకాడడు, ఆయన అమ్మాలనుకునే వ్యక్తి ఎంత రేటు పెట్టినా. కానీ ప్రభుత్వం పెంచిన దాన్ని మాత్రం అడ్డుగా పెట్టుకొని కొనకుండా అయితే ఉండలేడు కదా అని ఆ యాంగిల్లో మీరు అన్నారని నేను అనుకుంటున్నాను. ఇంకా యాంగిల్ అయితే అది అప్రిషియబుల్ పాయింటే. సో విషయం ఏంటంటే మేడం, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఇన్ కేస్ ఆ భూమికి వాల్యూ ఉన్నప్పుడు ఈ మార్కెట్ వాల్యూని మెయిన్ పరిగణన తీసుకొని చేయాలన్న ఆలోచన కూడా లేదు మేడం. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. ల్యాండ్ రెగ్యులరైజేషన్ LRS అనుకున్నప్పుడు LR స్కీమ్ లో భాగంగా ఎంతైనా ఫీ చెల్లించి ఆ ల్యాండ్ రెగ్యులైజ్ చేసుకోవాలని అనుకున్నారు ఆ రోజు జనాలు. ప్రభుత్వానికి ఎందుకు ఆదాయం ఖర్చు తీసుకుంటున్నా, నేను ఎందుకు పైసలు ఇస్తున్నా, ప్రతిపక్షంగా నివేదికల దగ్గరే ఉంది ఎంత పర్సెంట్, ఏ ప్రాంతానికి ఎంత పర్సెంట్ అన్న క్లారిటీ అయితే రాలేదు. బట్ 28 నుంచి అమలు చేద్దాము అన్నటువంటి సన్నాహాలతో అయితే ఉన్నారు. మరి చూద్దాం ఎక్కడ ఎంత పర్సెంట్ అనేటువంటి లెక్కలు ఇంకా క్లియర్గా బయటకు వచ్చి ఒక అనౌన్స్మెంట్ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత మళ్ళీ దీనిపై చర్చించుకునేటువంటి అవకాశం ఉంటుంది, మాట్లాడుకుందాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి వెంకట్ నాయక్ గారు డిస్కషన్లో పాల్గొన్నందుకు. అండ్ మహేష్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ బీఆర్ఎస్ నాయకులు దత్తాత్రేయ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి HM TV. వార్త ఆగదు, నిజం తాగదు.